హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిస్ క్లాసిక్ వరల్డ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఒక స్వీట్ రెసిపీతో అయితే వచ్చాను. ఇది మాత్రం పెసరపప్పు హల్వా వేరే లెవెల్లో ఉంటుంది. శ్రావణ మాసం స్పెషల్ స్వీట్ అనుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పుతోటి ఒక స్వీట్ అయితే తయారు చేసేసాను. ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్. నేను అమ్మవారికి నైవేద్యం కింద పెట్టాను అనమాట. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఏదైనా మెజరింగ్ బౌల్ తీసుకొని దాంతో ఫుల్ కప్పు ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం పెంచొద్దు. 4 to 5 minutes పడుతుందన్నమాట. దోరగా వేయించుకోవాలి. మంచిగా ఇప్పుడు కొంచెం కలర్ మారింది, బట్ ఇంకా కొంచెం కలర్ మారాలి. ఇదిగోండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. మంచిగా వేగిపోయింది కదా పెసరపప్పు. ఇలా వచ్చినాక చూడండి, మీకు చూపిస్తున్నాను చూడండి. మంచి కలర్ వచ్చింది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట పెసరపప్పు వేగినట్టు. ఇలా కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఇలా కలర్ వచ్చినాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్లో కూల్ అవ్వనివ్వండి, పక్కన పెట్టేసేసుకోండి. వేరే డిష్ అవుట్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ప్యాన్ హీట్ ఉంటుంది, మళ్ళీ మాడిపోతుంది అనుకుంటే వేరే ప్లేట్లో కూడా పోసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ మెజరింగ్ కప్పుతోటి అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే మెజరింగ్ కప్పుతోటి ఒక ఫ్లాట్ కప్పు బెల్లం తీసుకోవాలి. 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఫుల్ కప్పు పెసరపప్పుకి ఫ్లాట్ కప్పు బెల్లం తీసుకోవాలండి. స్వీట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది, ఎవరికి ఎక్కువ తక్కువ అవ్వదన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. 1/2 గ్లాసు వాటర్ పోసేసుకొని ఓన్లీ బెల్లము ఇలా ఉండలు లేకుండా అంటే మొత్తం కరిపోయేలాగా కలుపుకుంటే సరిపోతుంది. హీట్ చేస్తే సరిపోతుంది. దీనికి ఏం పాకం రావాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఇలా ఒక మరుగు వచ్చినాక దీన్ని కూడా ఆఫ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. స్టెప్ 1, స్టెప్ 2 అయిపోయింది కదా. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మనము ఇందాక రూమ్ టెంపరేచర్లో వేయించి పెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో దాన్ని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. పౌడర్ చేసేసుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక 3 full spoons అయితే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మంచిగా కాగినాక డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టి వేయించేసేసుకోండి. నేనైతే కాజు, బాదాము, కిస్మిస్ ఈ 3 వేయించుకున్నానండి. వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. కిస్మిస్ అనేది ఆప్షనల్. కొంతమంది కిస్మిస్ లైక్ చేస్తారు, లైక్ చేయరు. సో బాదామును కాజు అయితే మాత్రం వేయించుకొని పెట్టేసుకోండి. ఎంత బాదాము వేగడానికి టైం పడుతుంది. కలిపైనా వేసుకోవచ్చు, విడిగా అయినా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిపోయాయి కదండి. వీటిని తీసేసుకొని నేను అట్లాగే దీంట్లోనే ఇదే నెయ్యిలో మరి కొంచెం ఇవి కూడా వేసేసుకున్నాను అనమాట. కిస్మిస్ కూడా వేయించుకున్నాను. కిస్మిస్ పొంగుతాయి, మనం నెయ్యిలో వేయిస్తే ఇవన్నీ పొంగుతాయి. పొంగితేనే అది వేగినట్టు మనకి ఇండికేషన్ అనమాట. వీటిని కూడా తీసేసి ఈ ప్లేట్లోనే వేసేసుకున్నాను అనమాట. ఇందాక మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్న పెసరపిండి ఏదైతే ఉందో, పెసరపప్పుతో వేయించి చేసుకున్న పొడి ఏదైతే ఉందో అది మొత్తం ఈ నెయ్యిలో మళ్ళీ రెండోసారి వేయించుకోవాలండి. అంటే మీకు డౌట్ రావచ్చు, ఫస్టే పెసరపప్పు నెయ్యిలో వేయించచ్చు కదా అని. నెయ్యిలో వేయిస్తే అస్సలు బాగుండదండి, టేస్ట్ ఉండదన్నమాట. పెసరపప్పు నెయ్యిలో వేగదు, డ్రై రోస్టే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. ఎంత బాగుంది కదా వేగుతుంటే. నెయ్యిలో కలర్ చేంజ్ అయిపోయి ఎంత మంచి కలర్ ఉందో, అలాగే స్మెల్ కూడా అద్భుతంగా ఉంది. ఎప్పుడు టేస్ట్ చేస్తామా అన్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారుగా, ఇలా వేగింది, కలర్ వచ్చేసింది. చూసారా, ఇది మంచిగా ఫుల్ కలర్ వచ్చేసింది. ఇందులో ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా కంటిన్యూస్గా స్టిర్ అయితే చేస్తూనే ఉండాలండి, ఆపకూడదు, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా బెల్లం వాటర్లో ఈ పెసరపప్పు ఉడికేలాగా దగ్గరికి వచ్చేలాగా కలుపుతూనే ఉండాలి. ఎంతో టైం పట్టదు, 2 minutes పడుతుంది, అంతకంటే ఎక్కువైతే పట్టదు అనమాట. ఇది చూసారుగా, ఆల్రెడీ దగ్గర పడిపోయింది. దగ్గరికి వచ్చేలాగా అలా కలుపుతూనే ఉండండి. అంచులకు అంటుకున్న దాన్ని మళ్ళీ స్పూన్ తోటి దగ్గరికి వేసుకుంటూ మొత్తం కలుపుకోండి. ఆ పెసరపిండి అంతా ఈ నెయ్యిలో బెల్లం వాటర్లో మంచిగా ఉడికి దగ్గరికి వచ్చి మళ్ళీ మనకి నెయ్యిని బయటికి ఇచ్చేస్తుంది అనమాట. అంతసేపు ఉడికించాలి. తొందరగానే అయిపోతుందండి. ఎంతో పెద్ద ప్రొసీజర్ అని మాత్రం అనుకోకండి. చూడండి, మొత్తం ఉడికిపోయింది కదా, వాటర్లో మంచిగా ఉడికిపోయింది కదా. ఇదిగోండి, అవుట్పుట్ చూసారా ఎలా ఉందో. అలా ఉంటుంది అనమాట. నెయ్యి కూడా చాలా తక్కువ అండి, ఓన్లీ 3 spoons పట్టింది మనకి, ఎక్కువ పట్టలే. చూసారుగా, నెయ్యి కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ అనమాట, దంచి వేసేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా మంచిగా కలిసేలా కలపెట్టేసేసుకోండి. ప్యాన్ నుంచి బయటకు వచ్చేస్తుంది, చూసారు కదా. ప్యాన్ కింద నుంచి సపరేట్ అవుతుంది కదా, ప్యాన్కి అంటుకోవట్లేదు ఇంకా కదా. ఈ స్టేజ్లో హల్వా అనేది ఫైనల్ అండి, అయిపోయినట్టే అనమాట. ఇంకా
ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఓసారి మొత్తం మంచిగా కలిపేసేసుకొని చూస్తే నోరు ఊరుతుంది కదా, నిజంగా అదే టేస్ట్ కూడా అలానే ఉందండి, నోరు ఊరించే టేస్టే అనమాట ఇది. అమ్మవారు కూడా డెఫినెట్గా ప్రీతి పొందుతుంది అనమాట మనం చేసిన ఈ ప్రసాదం వల్ల. ఇదండి అవుట్పుట్ అయితే ఇలా ఉంచిందనమాట. 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట, అంతే, పెసరపప్పు, బెల్లమే, ఇంకా మనం ఏం వేయలేదు. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అనేది స్వీట్కి కామన్ కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.